వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయద్రథుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 వక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 వక్కలవుతుంది అన్నాడు. బావా నీకు తెలియదు, వాళ్ళ తండ్రి శాపం ఉందా, తల కింద పడిపోతే నీ తల 100 వక్కలైపోతుంది, అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడి తల కింద పడకుండా పైన బంతులాడాడు. బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది, పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ శమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేళ అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు. ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు, వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయ అన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా అర్ఘ్యమిద్దామంటే చేతిలో తలకాయ పడింది, చెయ్యని ఇలా అన్నాడు కొడుకుని చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల 100 వక్కలు అవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ 100 వక్కలైంది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును, పాండవులేమవును. మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది. ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది, తల నరికేస్తుంది. వెంటనే తన బొటనవేలు పెట్టి రథాన్ని నొక్కాడు. 5 అంగుళాలు కిందకి దిగిపోయింది. రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది. ఆ కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు దక్కాడు. భగదత్తుడు యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి కొట్టేస్తుంది. దానికి ఇంకెదురులేదు, అది వచ్చేస్తోంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు. నిలబడితే అది వైజయంతిమాలగా పడిపోయింది. అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి. ఏమి కృష్ణ, నీ చేతకాని వాడినా అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు, నేను యుద్ధం చేయలేనా, ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు. బావా నీకు తెలియదు, ఒకానొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమినంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద. అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది. మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు. ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు. నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు, నీ సాధ్యం కాదు. అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను. ఇప్పుడు సంహరించు భగదత్తుణ్ణి అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు. అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పుపుచ్చుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల మించి